హాయ్ అక్షిత గారు ఎలా ఉన్నారు? యాహ్! బాగున్నాను. థాంక్ యూ. ఓకే. అసలు ఏ మూవీస్ రాబోతున్నారు? ప్రెజెంట్ ఇప్పుడు నేను తమిళ్ మూవీ చేస్తున్నాను. హీరో వెట్రిగా చేస్తున్నారు అండ్ డైరెక్టర్ హరుణ్. సెకండ్ స్కెడ్యూల్ ఎయిర్ కార్డ్‌లో ఫినిష్ చేసి ఐ జస్ట్ కేమ్ యెస్టర్‌డే ఆఫ్టర్‌నూన్. ఆహ్, ఆ గ్యాంగ్ రేపు 3 ఇట్స్ లైక్ అ ఫ్రెండ్ సర్కిల్ డూయింగ్ అ మూవీ అండ్ నా కేఫ్‌లో కూడా షూటింగ్ జరిగింది. కాబట్టి ఐ కేమ్ టు సపోర్ట్ దెమ్. ప్రొడ్యూసర్ నాగ్స్ అయి ఉండొచ్చు, హీరో నరేన్ అన్నసాగరం అండ్ ప్రీతి వాళ్ళని సపోర్ట్ చేయడానికొచ్చాను. యాహ్! ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రీలో ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా చేసినప్పుడు పక్కన సైడ్ గూడా ఉండాలి అనేసి అంటారు. అలాగే మీ కేఎఫ్‌తో పాటు ఇలా యాక్ట్రెస్‌గా కూడా ఎలా ఐడియా ఎప్పుడు ఎవరిచ్చారు? సీ ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ విజన్. ఓకే, నేను ఒక బిజినెస్ పెట్టాలి అనేసి అండ్ ఈ బిజినెస్ పెట్టడానికి ఐ మీన్ ఐ హ్యావ్ అ గ్రీన్ బెల్ట్ కేఫ్. అది హెల్దీ ఫుడ్ ఇవ్వాలి అనేసి. ఇప్పుడు చాలామంది ట్రావెల్ చేస్తూ ఉంటాము. నేను చూసిన ప్రకారం డబ్బు ఇచ్చినా మంచి ఫుడ్ దొరకట్లేదు. సో ఐఎమ్ నాట్ హియర్ టు ప్రమోట్ మై రెస్టారెంట్ ఆర్ సంథింగ్. సో వచ్చిన వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వాలి. ఆ ఒక కొండాపూర్ లేన్‌లో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. సో చాలామంది పేషెంట్స్ వస్తారు. వాళ్ళకి హెల్తీ ఫుడ్ కావాల్సి ఉంటది. ఆల్సో దేర్ ఆర్ సమ్ నారాయణ మెడికల్ స్టూడెంట్స్ స్టేయింగ్ ఓవర్ దేర్. చాలా పీజీస్ ఉన్నాయి. సో పీపుల్ కమ్ దేర్ అండ్ దే ఫీల్ కంఫర్ట్. ఈవెన్ మనం వాళ్ళకి వేరే ఫుడ్ లైక్ శాండ్‌విచెస్ అవన్నీ ఇచ్చినా కూడా వి సీ థాట్ 75% ఆఫ్ హెల్తీ ఫుడ్ ఈస్ ఐ మీన్ యాహ్! ఇంటిగ్రేటెడ్ ఐ మీన్ నాట్ ఇంటిగ్రేటెడ్ అంటే దాంట్లో ఉన్నట్టు మనం చూస్తాము. సో యాహ్! ఫ్యూచర్‌లో ఎక్స్‌పాండ్ చేసేదేమన్నా ఉందా? సారీ? ఫ్యూచర్‌లో ఎక్స్‌పాండ్ యాహ్! ఆబ్వియస్లీ ప్లాన్స్ అదొకటి ఉంటది కదా! మంచి ఒక ఫుడ్ ఇచ్చే జాయింట్ అనేది అది డెవలప్ అయితే బావుంటది. బికాజ్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ లేకపోతే మనకేం లేదు. అది నేనిప్పుడు ఫిట్‌నెస్ జర్నీలో ఒక 1 ½ ఇయర్ నుంచి ఉన్నాను గాబట్టి, ఐ ఫీల్ దట్ హెల్త్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీవన్ ఫర్ థాట్ సేక్. హెల్త్ అంటే ఓన్లీ ఫిజికల్ అని అనుకుంటారు. కానీ దట్ ఈస్ వెరీ మచ్ ఇంపాక్ట్‌ఫుల్ ఫర్ అవర్ మెంటల్ హెల్త్. సో, మనం మెంటలీ మంచిగా పీస్‌ఫుల్‌గా ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంచొచ్చు మనం. అండ్ వి కెన్ బి వెరీ పాజిటివ్. యాహ్! అంటే డ్రీమ్ రోల్స్ ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా చేయాల్సినవి? ఆహ్, ఇప్పుడు నేను చేస్తున్న తమిళ్ మూవీలో అయితే ఐయామ్ లైక్ ఎ మార్షియల్ ఆర్ట్ ట్రైనర్. ఐ హావ్ గాట్ ఎ వెరీ క్రూషియల్ ఇంపార్టెంట్ characterization for my role, for which I accepted that. And my gym fitness also has helped me to get that role, because the director was very confident and ఆయన కంపల్సరీ ఈ అమ్మాయి ఐ మీన్ బావుంటుంది ఈ రోల్‌కి అనేసి సెలెక్ట్ చేశారు. ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్ టు థాట్. అండ్ ఐయామ్ లుకింగ్ ఫర్ మోర్ ప్రాజెక్ట్స్ ఇన్ తెలుగు యాస్ వెల్. ఎందుకంటే లాస్ట్ ప్రాజెక్ట్ చేసింది నేను మెయిన్ లీడ్‌గా 'సురభి 70 ఎంఎం'. ఆఫ్టర్ థాట్ ఐ హ్యాడ్ టు బి అ పార్ట్ ఆఫ్ 'మావురి పొలిమేర 2' విచ్ ఈస్ సపోజ్డ్ టు డూ 3 యాస్ వెల్. దాంట్లో త్రూ ఔట్ ఉంటది అని చెప్పారు. సో, ఐయామ్ నాట్ వెరీ ష్యూర్ వెన్ ఇట్స్ గోనా స్టార్ట్. బట్ ఐయామ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ ద వెరీ గుడ్ రోల్ బికాజ్ నాకు మంచి రోల్స్ చేయాలని ఉంది ఎప్పటినుంచో. తెలుగు కూడా నేర్చుకొనున్నాను. సో, లెట్స్ సీ వాట్ ఆఫర్ కమ్స్. ఓకే. ఇట్స్ ఎ యూనివర్సల్ గిఫ్ట్. తెలుగులో ఎవరు ఫేవరెట్ హీరో అంటే ఎవరు చెప్తారు? ఆఫ్ కోర్స్ 'పవన్ కళ్యాణ్' గారు అండ్ 'అల్లు అర్జున్' గారు. ఓకే. యాహ్! సో, అంటే ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారి 'హరిహర వీరమల్లు' ట్రైలర్ వచ్చింది చూసారా? చూసాను. ఎలా అనిపించింది? చాలా బావుంది. ఐ మీన్ ఐ మీన్ థింక్ చేస్తూ ఉంటాను. ఇన్ని పొలిటికల్ కెరియర్ పెట్టుకొని షూటింగ్ ఎందుకంటే వి గో ఫర్ షూటింగ్. మార్నింగ్ అంతా హడావిడిలో ఉంటాం. కొన్ని థింగ్స్ మైండ్‌లో ఉంటేనే డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాము. ఎలా ఏంటి అనేది. బట్ వాళ్ళు ఒక స్టేట్‌ని రిప్రజెంట్ చేస్తూ అండ్ మూవీలో కూడా సోషల్ మెసేజ్ ఇవ్వాలి అనుకుంటూ ద స్ట్రైవ్ వాట్ హి ఈస్ డూయింగ్, అది చాలా నచ్చింది. సో, లవ్ యూ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఆ ట్రైలర్‌లో మార్షల్ ఆర్ట్స్ ఉంటది. ఇప్పుడు మీరు గూడా ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ సినిమా చేస్తున్నారు. యాహ్! a bit of training which I have taken for that movie. సో, మార్షియల్ ఆర్ట్ అనేది ఇప్పుడు ఏమంటే కొన్ని తెలిసుండాలి. ఇట్స్ గుడ్ ఫర్ బాడీ ఫిట్‌నెస్ ఆల్సో అండ్ మనం కాన్ఫిడెన్స్‌గా ఉంటాము. ఇప్పుడు ఓన్లీ బాయ్సే జిమ్‌కి వెళ్ళాలని లేదు ప్రెజెంట్. సో, అందరూ జిమ్‌కి వెళ్ళొచ్చు. స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తున్నారు. ఐ సీ లాట్ మోర్ గర్ల్స్, విమెన్స్ కమింగ్ టు జిమ్. సో, అది ఒక వేరే లెవెల్. ఓకే. యాహ్! ఇప్పుడు 'బిగ్ బాస్ 9' అనేది తెలుగులో రాబోతుంది. హుహు. అసలు 'బిగ్ బాస్' చూస్తారా మామూలుగా?
ఐమ్ నాట్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ 'బిగ్ బాస్' బట్ కొన్ని ఎపిసోడ్ నేను చూసేదాన్ని 'నాగార్జున' సార్ కోసం. సో, హి ఈస్ క్వైట్ ఫన్ టు వాచ్ అండ్ బావుంటది. సో, ఐ విష్ ఆల్ ద కంటెస్టెంట్ ఆల్ ద వెరీ బెస్ట్. బికాస్ ఒకవేళ అలా మీకు గనక ఛాన్స్ వస్తే వెళ్తారా? ఐ మైట్ హావ్ టు థింక్ ఆఫ్ థాట్. కన్నడలో కూడా ఆఫర్ వచ్చింది 'బిగ్ బాస్‌కి'. సో, ఐ మైట్ నీడ్ లిటిల్ మోర్ టైమ్ ఫర్ థాట్. ఎందుకు? అంటే వై అంటే? Because I'm doing movies presently, yeah, and the cave is also there. I can't be, ఒక ప్లేస్‌లో అన్ని రోజులు. I would love to entertain people in Big Boss, but let's see maybe future if everything's set in place then, yeah. థాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. Thank you so much. Thank you. Bye.